హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్సైట్ స్పేస్ ఎస్ఏపి సిరీస్. లాస్ట్ వీడియోలో మనం డేటా అంటే ఏంటి, బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఓఎల్టీపీ అండ్ ఓఎల్ఏపి సిస్టమ్స్ గురించి అండ్ డేటా వేర్ హౌసింగ్ ఈటీఎల్ ప్రాసెస్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం లేయర్స్ ఆఫ్ ఎస్ఏపి బీడబ్ల్యూ, డేటా మార్కెటింగ్ అండ్ డేటా మైనింగ్, డేటా వేర్ హౌసింగ్ వర్క్ బెంచ్ గురించి తెలుసుకుందాం. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. లేయర్స్ ఆఫ్ ఎస్ఏపి బీడబ్ల్యూ, మొత్తంగా 5 లేయర్స్ అనేవి ఉంటాయండి ఎస్ఏపి బీడబ్ల్యూలో. అవి వచ్చేసి ఎక్స్ట్రాక్షన్ లేయర్, స్టేజింగ్ లేయర్, ట్రాన్స్ఫార్మ్ లేయర్, లోడింగ్ లేయర్ అండ్ రిపోర్టింగ్ లేయర్. ఎక్స్ట్రాక్షన్ లేయర్లో నాన్ ఎస్ఏపి ఆర్ ఎస్ఏపి సిస్టమ్స్ నుంచి డేటాని తీసుకుంటాం. ఈ డేటా వచ్చేసి రా డేటా. దీన్ని టెంపరీగా డేటా స్టోర్స్ ఆర్ పిఎస్ఏలో స్టోర్ చేస్తాం. దిస్ ఈజ్ నోన్ యాజ్ స్టేజింగ్ లేయర్. ట్రాన్స్ఫార్మ్ లేయర్లో వచ్చేసి రా డేటాని బీడబ్ల్యూ స్టాండర్డ్స్లోకి మారుస్తాము. లోడింగ్ లేయర్లో ఇలా ట్రాన్స్ఫార్మ్ చేసిన డేటాని డేటా టార్గెట్స్, ఎగ్జాంపుల్గా ఇన్ఫో క్యూబ్ కానీ డిఎస్ఓస్ ఎక్సెట్రా లోకి లోడ్ చేస్తాము. ఫైనల్గా ఇలా లోడ్ చేసిన డేటాని రిపోర్టింగ్ పర్పస్కి వాడతాము. అదే రిపోర్టింగ్ లేయర్. ఇప్పుడు మనం డేటా మైనింగ్ అండ్ డేటా మార్కెటింగ్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఒక కంపెనీ తీసుకోండి, అందులో డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్గా ఫినాన్షియల్ యూనిట్, సేల్స్ యూనిట్, హెచ్ఆర్ యూనిట్, కస్టమర్ యూనిట్ అలాంటివి ఉన్నాయనుకోండి. ప్రతి యూనిట్లో వాటి ఓన్ డేటా అనేది ఉంటుంది. ఈచ్ డేటాని డేటా మార్ట్ అంటాము. ఈ డేటా మార్ట్స్ని అడ్మినిస్ట్రేట్ చేసే ప్రాసెస్ని డేటా మార్కెటింగ్ అంటాము. అడ్మినిస్ట్రేటింగ్ అంటే ప్రిపేరింగ్, తయారు చేయడము, మేనేజింగ్, సెక్యూరింగ్. అంటే డేటా మార్ట్ని ప్రిపేర్, మేనేజ్ అండ్ సెక్యూర్ చేసే ప్రాసెస్ని డేటా మార్కెటింగ్ అంటాము. ద ప్రాసెస్ ఆఫ్ రిట్రీవింగ్ డేటా ఫ్రమ్ డేటా మార్ట్స్ అంటే డేటా మార్ట్స్ నుంచి డేటా మళ్ళీ వెనక్కి తెచ్చుకునే ప్రాసెస్ని డేటా మైనింగ్ అంటాము. ఇప్పుడు మనం డేటా వేర్ హౌస్ వర్క్ బెంచ్ గురించి తెలుసుకుందాము. దీనికి మీ ఎస్ఏపి బీడబ్ల్యూ సిస్టంలో లాగిన్ అవ్వి RSA1T కోడ్ని టైప్ చేయండి. ఈ ట్రాన్సాక్షన్ కోడ్ డేటా వేర్ హౌసింగ్ వర్క్ బెంచ్కి తీసుకుని వెళ్తుంది. టోటల్గా 7 డేటా వేర్ హౌసింగ్ వర్క్ బెంచ్ ఫంక్షన్స్ ఉన్నాయి. మోడలింగ్, BI కంటెంట్, అడ్మినిస్ట్రేషన్, ట్రాన్స్పోర్ట్ కనెక్ట్, డాక్యుమెంట్స్ ట్రాన్స్లేషన్, మెటాడేటా, రిపాజిటరీ. మోడలింగ్ అనేది ఇంపార్టెంట్ ఫంక్షన్. ఇందులో మనం మొత్తం అన్ని ఆబ్జెక్ట్స్ యొక్క క్రియేషన్ అండ్ మోడిఫికేషన్ చేస్తాం, ఇంక్లూడింగ్ ఇన్ఫో ఆబ్జెక్ట్స్, ఇన్ఫో ఆబ్జెక్ట్ క్యాటలాగ్, ఇన్ఫో క్యూబ్స్, ఇన్ఫో ఏరియాస్, డిఎస్ఓస్ ఎక్సెట్రా. BI కంటెంట్లో కొన్ని ఎస్ఏపి ప్రొవైడ్ చేసిన ఆబ్జెక్ట్ సోర్సెస్ ఉంటాయి. వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఉంటే మళ్ళీ స్క్రాచ్ నుంచి చేయక్కర్లేదు, వీటిని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. అడ్మినిస్ట్రేషన్లో మొత్తం అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ని అన్నీ చేయొచ్చు. మానిటరింగ్ ఆఫ్ డేటా లోడింగ్ ప్రాసెస్, రీమోడలింగ్, డేటా అనలైజింగ్ ఎక్సెట్రా. ట్రాన్స్పోర్ట్ కనెక్ట్ అంటే ఇందులో ఆబ్జెక్ట్స్ని ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్స్కి పంపించవచ్చు. అంటే డెవలప్మెంట్ సిస్టమ్ KAD నుంచి ప్రొడక్షన్ సిస్టమ్ KAPకి పంపించవచ్చు. అండ్ డాక్యుమెంట్స్ అంటే ఏంటంటే ఇందులో క్వెరీ అవుట్పుట్స్, రిపోర్ట్స్కి కమెంట్స్ని యాడ్ చేయొచ్చు. ఈ యాడ్ చేసిన కమెంట్స్ మీరు అండ్ అదర్ యూజర్స్ చూడొచ్చు. అండ్ ట్రాన్స్లేషన్ అంటే ఇందులో టెక్నికల్ నేమ్ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మనం వేరే లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. అంటే టెక్నికల్ నేమ్ కానీ డిస్క్రిప్షన్ నేమ్ కానీ అదర్ లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ చేయొచ్చు. మెటా డేటా రిపాజిటరీ అంటే మనం ఎస్ఏపి బీడబ్ల్యూ ఆబ్జెక్ట్స్ మొత్తం ఎస్ఏపి బీడబ్ల్యూ ఆబ్జెక్ట్స్ అండ్ ఈ ఆబ్జెక్ట్స్కి రిలేటెడ్గా ఉన్న ఆబ్జెక్ట్స్ వాటి మధ్య లింకేజ్ అంతా మెటా డేటా రిపాజిటరీలో స్టోర్ అయి ఉంటుంది. ఇవి వచ్చేసి మొత్తం 7 ఫంక్షన్స్ ఆఫ్ డేటా వేర్ హౌసింగ్ వర్క్ బెంచ్. ఈ వీడియోలో మనం లేయర్స్ ఆఫ్ ఎస్ఏపి బీడబ్ల్యూ, డేటా మార్కెటింగ్, డేటా మైనింగ్, డేటా వేర్ హౌసింగ్ వర్క్ బెంచ్ గురించి తెలుసుకున్నాం. ఇంకా ఎస్ఏపి లెసన్స్ అండ్ కెరీర్ ఆప్షన్స్ కోసం
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.